బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బిర్యానీ ఇష్టమే. అందులో చికెన్ 65 డబల్ మసాలా బిర్యానీ ఇదైతే ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకున్నాను. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, హోల్ గరం మసాలా స్పైసెస్, అలానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ 1 కప్ దాకా వేసి మంచిగా మసాలా అయితే కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ 1/2 కేజీ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అలానే 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 2 ఎగ్ వైట్స్ మాత్రమే వేసుకోవాలి. ఇదంతా వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ వాటర్ అవసరం అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండి అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఇవి డీప్ ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ కోసం ఇంకో కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయాక ఇందులో 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా మంచిగా బాయిల్ అవుతున్న టైంలో మనం ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ అయితే ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనం బగారా రైస్ ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. రైస్ కూడా అయిపోయింది, సైడ్కి పెట్టేశాను. ఇంకో కడాయిలో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే మనం ముందుగా కలిపెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా వేసుకొని మంచిగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొన్ని పాలల్లో కుంకుమ వేసి వేసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని దానిపైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ విడిచిపెడితే మన ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.